హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఒక రాత్రి చీకటి అలుముకుంది. గాలి హోరుమని వీస్తుంది. రాము మరియు లక్ష్మి మోటార్ బైక్ మీద వాళ్ళ ఊరికి బయలుదేరారు. వర్షం పడేలా ఉంది. ఇంకా ఎంత దూరం ఉంది లక్ష్మి అని రాము అడిగాడు. లక్ష్మి జవాబిస్తూ, ఇంకా 1 గంట ప్రయాణం ఉంది రాము, తొందరగా వెళ్దాం. చూడడానికి వాతావరణం బాగలేదు అని చెప్పింది. సరిగ్గా అప్పుడే పెద్ద ఉరుము ఉరిమింది. వర్షం మొదలైంది. వాళ్ళ బండి వేగం తగ్గింది. రోడ్డు పక్కన ఒక పాత రాతి ఇల్లు కనిపించింది. రాము, ఆ ఇంటి దగ్గర ఆగు, వర్షం తగ్గే వరకు అక్కడే ఉందాం అని లక్ష్మి అంది. రాము బండిని ఆపాడు. ఇద్దరూ ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఇల్లు చాలా పాతగా భయంకరంగా ఉంది. గోడల మీద సాలెపురుగులు గూడు కట్టుకొని ఉన్నాయి. ఏదో వింత వాసన వస్తుంది. ఇది చాలా భయంకరంగా ఉంది రాము, మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు అని లక్ష్మి భయపడుతూ అంది. రాము నవ్వుతూ, ఏం కాదు లక్ష్మి, వర్షం తగ్గే వరకు మాత్రమే అని చెప్పాడు. ఇక లక్ష్మిని భయపడకు అన్నాడు. అప్పుడే ఇంట్లో ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఏదో పడినట్టుగా ఉంది. లక్ష్మి గట్టిగా రాముని పట్టుకుంది. ఏమిటది అని లక్ష్మి అడిగింది. రాము వెళ్ళి చూశాడు. ఒక పాత కుర్చీ విరిగి నేల మీద పడి ఉంది. కుర్చీ పడింది లక్ష్మి. ఏం లేదు అని రాము అన్నాడు. కానీ లక్ష్మికి ఇంకా భయంగానే ఉంది. ఆమె చుట్టూ చూస్తూ ఉంది. అప్పుడే ఒక నీడ కదులుతున్నట్టుగా ఆమెకు అనిపించింది. రాము, అక్కడ చూడు అని లక్ష్మి వణికిపోతూ అంది. రాము చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఏం లేదు లక్ష్మి, నీకు భ్రమ కలిగి ఉంటుంది అని రాము అన్నాడు. అంతలోనే ఇంకో శబ్దం వచ్చింది. ఈసారి ఒక చిన్న నవ్వు వినిపించింది. అది చాలా భయంకరంగా ఉంది. రాము లక్ష్మి ఇద్దరు భయంతో వణికిపోయారు. రాము ధైర్యం తెచ్చుకొని, ఎవరక్కడ అని గట్టిగా అడిగాడు. సమాధానం లేదు. కానీ ఆ నవ్వు మళ్ళీ వినిపించింది. ఈసారి అది ఇంకా దగ్గరగా ఉంది. లక్ష్మి రాము చేయి గట్టిగా పట్టుకొని, రాము, మనం ఇక్కడ ఉండకూడదు, పద వెళ్ళిపోదాం అని కేకలు వేసింది. రాము కూడా భయపడ్డాడు. ఇద్దరు బయటకు పరిగెత్తడానికి ప్రయత్నించారు. కానీ తలుపు మూసుకుపోయింది. ఎంత ప్రయత్నించినా అది తెరవలేదు. అప్పుడు ఆ నవ్వు వారి వెనక నుండి వినిపించింది. వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. ఒక తెల్లటి చీర కట్టుకున్న స్త్రీ, ఆమె కళ్ళు కుంటలుగా ఉన్నాయి, వారి వైపు చూస్తూ ఉంది. ఆమె ముఖం భయానకంగా ఉంది. లక్ష్మి పెద్దగా కేక వేసింది. రాము లక్ష్మిని తీసుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ స్త్రీ వాళ్ళని వెంబడించింది. ఇంతలో వర్షం తగ్గింది. రాము లక్ష్మి తలుపు దగ్గరకు చేరుకున్నారు. ఈసారి తలుపు తెరుచుకుంది. వాళ్ళు వెంటనే బయటకు పరిగెత్తారు. బండి స్టార్ట్ చేసి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయారు. వెళ్తూ రాము ఆ ఇంటి వైపు చూశాడు. ఆ స్త్రీ తలుపు దగ్గర నిలబడి వాళ్ళ వైపు చూసి నవ్వుతూ ఉంది. రాము ఒక్కసారిగా వణికిపోయాడు. వాళ్ళిద్దరూ ఊరికి చేరుకునే వరకు ఏమీ మాట్లాడలేదు. ఆ రాతి ఇల్లు వాళ్ళ జీవితంలో ఒక భయంకరమైన అనుభవంగా మిగిలిపోయింది.